हरिः गौरर्ब्रह्मा गौरर्विष्णुः गौरर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఏం చేస్తున్నామంటే అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి, లేకపోతే జీవితం గడిచిపోతుంది, ఏం చేసామో తెలియకుండానే వెళ్ళిపోతాం. అందువల్ల అప్పుడప్పుడు ఏంటి అసలు ఇది, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అని ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈ జాఫ్రీ హడ్సన్ అన్న ఎంతో ప్రేమతో, అంటే బైబిల్కి దూరంగా జరిగే వాళ్ళకి, బైబిల్ని పవిత్ర గ్రంథంలో ఉన్న విషయము అర్థం కాక దూరంగా వెళ్ళిన వాళ్ళని, నిరసించే వాళ్ళని, తప్పుగా అర్థం చేసుకునే వాటిలో ఉన్న విషయాన్ని, దాన్ని హేళన చేసిన వాళ్ళని, ఆక్షేపించే వాళ్ళకి, వీళ్ళందరికీ కనువిప్పు కలిగేలాగా బైబిల్కి దగ్గర అవటం కోసం ఇది మనకి అత్యవసరమైనది. ధరించటానికి, మనం దైవానుభూతిలోకి వెళ్ళటానికి చక్కగా ఉపయోగపడేది అన్న విషయానికి మనల్ని తీసుకురావడం కోసం దాంట్లో ఉన్న రహస్యార్థాలన్నీ విప్పి చెప్పారు, మొత్తం బట్టబయలు చేశారు. ఇంతవరకు ఆ ప్రయత్నం ఎక్కడా జరగలేదు. ఇట్లాగని ఎవరు చెప్పకుండా ఉన్నారా అంటే
ఉపదేశ దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే, ఉపదేశము పొందిన వాళ్ళకి మాత్రమే అది అందుతూ ఉంది. చాలా చాలా తక్కువ మందికి. ఇప్పుడు అట్లా గాకుండా ఎవ్వరు కావాలంటే వాళ్ళకి అన్నట్టుగా ఇప్పుడు బాహాటంగా ఉంచారాయన. ఈయన మొత్తం 4 భాగాలుగా రాశాడు. 4 సంపుటాలుగా. దాంట్లో మొదటి సంపుటం మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆ మొదటి సంపుటాన్ని ఆయనేం జేశారంటే 6 భాగాలు జేశాడు. 6 భాగాలు జేసి ఒక్కొక్క భాగంలో మళ్ళీ కొన్ని చాప్టర్స్ ఇచ్చారు. కొన్ని అధ్యాయాలు. మనం మొదటి భాగంలో అంటే పార్ట్ 1లో 3 అధ్యాయాలు ముగించుకున్నాం. 3 అధ్యాయాలు ఇప్పటి వరకు నిన్నటి దాకా చెప్పుకున్నాం మనం. ఈరోజు 4గో అధ్యాయంలోకి వెళ్ళబోతున్నామన్నమాట. మొదటి భాగానికి సంబంధించిన మొత్తం 6 భాగాలుగా ఉన్నటువంటి ఈ గ్రంథంలో మొదటి భాగంలో మళ్ళీ 6 అధ్యాయాలున్నాయి. 6 అధ్యాయాల్లో 3 అధ్యాయాలు పూర్తి చేసుకొని 4గో అధ్యాయంలోకి ఈరోజు ప్రవేశించబోతున్నాము. ఇట్లా అప్పుడప్పుడు చెప్పుకోకపోతే ఏంటి అనేది మనకి గుర్తురాదు. ఏం చేస్తున్నామా అనేది మనకి అవగాహన ఉండదు. చేస్తుంటాం. చేసుకుంటా వెళ్ళిపోతుంటాం. తెలుసుకుంటా వెళ్ళిపోతుంటాం. ఎందుకు అనే ప్రశ్న రాదిక. దేనికి? ఎందుకు? అట్లా అది మనకు ఉపయోగపడకుండా అయిపోతుంది. అందుకని మనం అప్పుడప్పుడు ఇలాగా ఒక్కసారి మళ్ళీ సింహావలోకనం అంటాం దీన్ని. సింహము తీరిగ్గా కూర్చొని మరలా ఒకసారి చుట్టూ చూస్తుంది అన్నట్టుగా అవలోకనం. మరి ఎట్లాగిచ్చాడు ఈయన? ప్రశ్నలు వేసుకుంటూ. ఎందుకంటే మనకి ఈ పవిత్ర గ్రంథం చదువుతుంటే ఎన్నెన్నో కథలొచ్చినాయి. ఎన్నెన్నో సంఘటనలొచ్చినాయి, సన్నివేశాలు. ఎన్నెన్నో రాజవంశాలు, మానవులు, వాళ్ళ చరిత్రలొచ్చినాయి. ఇవి సాధారణంగా జరిగే విషయాలు. ఇది ఎప్పుడో జరిగిందన్నట్టుగా తీసుకొచ్చారు. ఎప్పుడో జరిగింది, ఒక్కసారి జరిగిందని మనం మరలా చదువుకుంటూ ఎందుకు చదవాలి అలాగా? భారతం ఎందుకు చదవాలి? రామాయణం ఎందుకు చదవాలి మనం? రామాయణం జరిగి లక్షల సంవత్సరాలైంది. 8 లక్షల సంవత్సరాలు దాటిందది. రామాయణం జరిగి. అంటే త్రేతాయుగం అది. త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చింది. త్రేతాయుగం చివరిలో జరిగిందది. ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగమే 8,64,000 సంవత్సరాలు. అది అయిపోయాక కలియుగంలోకి ప్రవేశించాం మనం. అయినా గాని 8 లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణం, 5,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారతం, 2 మనం వదిలిపెట్టకుండా చదువుతూ ఉన్నాం. అలాగే ఈ బైబిల్, ఓల్డ్ టెస్ట్‌మెంటు, న్యూ టెస్ట్‌మెంటు, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము ఇవి చదువుతున్నాం. అక్కడ ఖురాన్ చదువుతున్నాం. ఎందుకు? వాటిల్లో చదువుతుంటేనేమో అవి అన్నీ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. అవి కొన్ని అసాధ్యాలుగా ఉన్నాయి. ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. సంబంధం లేకుండా ఉన్నాయి. మరి అట్లా ఏంటి చెప్తుందది మరి? దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? తెలియటం లేదు. అందువల్ల ప్రశ్నలతో, ఆ ప్రశ్నలకి సమాధానాలుగా మనకి ఈ గ్రంథాన్ని అందించారు. దాంట్లో ఉన్న రహస్యాన్ని ప్రకాశం చేశారు. రహస్యంతో కూడుకున్నటది. మొత్తం కప్పబడి ఉన్నదాన్ని, దేంతో అయితే కప్పబడి ఉందో దాన్ని తొలగించి, కప్పబడిన దాన్ని వివరిస్తే ఇంకా అయిపోయింది. కప్పబడింది తొలగించేసి
లోపల ఉన్నది వివరించడం కాదు. దేంతో అయితే కప్పబడిందో దాన్ని వివరించుకుంటే లోపల ఉన్నదే అది అయిపోతుంది. అంటే లోపల ఉన్న దానికి, దాన్ని కప్పబడిన దానికి తేడా లేదు. భేదం లేదు. దేహానికి, దేహంలో ఉన్న ఆత్మకి తేడా ఏముంది? ఓహ్! లక్షణాల్లో వీటిల్లో ఏమన్నా కొంచెం కొంచెం తేడా ఉండొచ్చు గానీ, ఇద్దరూ ఒక చోట నుంచి వచ్చారు. ఒక పదార్థంతోనే తయారయ్యారు. అది. అందుకని దేహం గురించి తెలుసుకున్నా, దేహి గురించి తెలుసుకోవచ్చు. ఆ దేహంలో ఉన్నవాడి గురించి. దేహంలో ఉన్నవాడి గురించి తెలుసుకున్నా, దేహము గురించి తెలుస్తుంది. అంటే ఒకదానికొకటి పరిపూరకము. ఇట్లాగా ప్రశ్నలకి సమాధానాలుగా మనకి ఈ గ్రంథాన్ని అందించారు. మామూలుగా అయితే ఏంటి మనం చదవటం అంటే ముందు పాఠం చదువుతాం. ఒకటో తరగతి నుంచి మీరు ఎంతవరకైనా పోస్ట్ గ్రాడ్యుయేషను, ఉన్నత చదువులు, ఇంకా అంతకన్నా మించిన చదువు లేదు అన్న దాకా మనం వెళ్ళినా గాని ఏంటుంటుంది? ముందు పాఠాలుంటాయి. ముందు లెసన్స్ ఉంటాయి. ఆ పాఠం చదివిన తర్వాత, ఆ టెక్స్ట్ చదివిన తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అంటే అది ఎంతవరకు మనకు అర్థమైంది అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం. ఆ ప్రశ్నలకి మనం సమాధానాలు రాయగలిగితే అది మనకు అర్థమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ముందు పాఠం ఉంటుంది. అంటే ముందు సమాధానం ఉంటుంది. తర్వాత ప్రశ్న ఉంటుంది. మనం ఇప్పుడు ఈ రివర్స్‌లో ఇప్పుడు ఎట్లాగా మనం బయలుదేరాం ముందు ప్రశ్నలు. ఎందుకంటే పాఠం చదవలా మనం. వాటిల్లో పాఠాలు చదువుతున్నాం. ఒకటో తరగతి నుంచి మనము స్కూళ్ళల్లో చేరి, కాలేజీల్లో చేరి, విశ్వవిద్యాలయాల్లో చేరి అవన్నీ అక్కడ ఏం చేస్తున్నాం మనం ముందు పాఠం చదువుతున్నాం పద్ధతి ప్రకారం. తర్వాత ప్రశ్నలోకి వెళ్తున్నాం. కానీ ఇక్కడ పాఠం చదవలా మనం. ఏ పాఠం చదవాలి? సృష్టికి సంబంధించిన పాఠం చదవాలి. మరి చదవలా. మనం దేంట్లో భాగమై ఉన్నామో, దానికి సంబంధించిన పాఠం చదవాలి మనం. ఆ పాఠం చదవలేదు మనం. చదవకుండానే ఇక్కడ తిరుగుతున్నాం. మనం చదువులేనివాడిని ఏమంటాం? పశువుతో లెక్కేస్తాం గదా! చదువులేని వాడు, చదవని వాడు, చదువు లేదు వాడికి, చదవలేదు. అంటే వాడిని కొంచెం తక్కువగా చూస్తామా లేదా? మరి చిత్ విచిత్రమైన విషయం ఏంటంటే, మనం ఎవ్వరము చదువులేని వాళ్ళమే. మనం డిగ్రీలు చదివామండి. చదువు లేదంటారేంటి? ఎంఏ చదివాము. బీటెక్ చదివాము. ఏంటి తమాషానా ఏంటి? ఎంఎస్ చేసాము. ఇంజినీర్‌గా చేస్తున్నాం. లేతే పెద్ద ఐఏఎస్ కలెక్టర్‌గా చేస్తున్నాం. చదువు లేదంటావేంటి? అనంటే, అది ఈ మన జీవికకి సంబంధించినటువంటిది తప్పితే, మన చుట్టూ ఉన్న వాటికి సంబంధించింది తప్పితే ఈ విశ్వం గురించి, మనం దేంట్లో భాగమై ఉన్నామో, ఎక్కడ తిరుగుతున్నామో మనము, దానికి సంబంధించిన సృష్టికి సంబంధించినటువంటి ఆ పాఠం మనం చదవలేదు. కాబట్టి మనం చదువులేని వాళ్ళమే. చదువు రాని వాళ్ళమే. చదువు రాని వాళ్ళం గాబట్టి ఏమైందిప్పుడు మనకి ప్రశ్నలే ముందు. ఏంటి ఇది ఇలాగ ఉంది? వాడు అలాగా మాట్లాడుతున్నాడేంటి? వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి? అని ఇలాగ ప్రశ్నలతోనే మనము ప్రారంభమైంది. నేను పాఠం చదివున్నామనుకోండి ప్రశ్నలు ఏదన్నా వచ్చినా గాని వెంటనే సమాధానం మనమే జెప్తాం. ఇంకొకడిని అడిగే పని లేదు. పాఠం చదివిన వాడికి ప్రశ్నకి సమాధానం ఇంకొకడిని అడుగుతాడా? పాఠం చదివాం మనం బాగా. ప్రశ్నలిచ్చారు దాని పాఠం తర్వాత. ఆ ప్రశ్నలు సమాధానాలు రాయాలి మనం. ఎవరిని అడుగుతాం? మనకు తెలుసు గదా! కావాలంటే మళ్ళీ ఒకసారి మర్చిపోతే ఏదన్నా మళ్ళీ ఆ టెక్స్ట్ చదువుకుంటాం. ఆ పాఠం చదువుతాం ఆ లెసన్‌ని. చదువుకొని మళ్ళా గుర్తుకు తెచ్చుకొని ప్రశ్నకి సమాధానం మనమే చెప్తాం. ఒకళ్ళని అడిగే పని లేకుండా. ఇప్పుడేమైంది మనం ఎవ్వరము చదువులేని వాళ్ళం. అందరము చదువులేని వాళ్ళం. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. మనందరము పాఠము చదవలేదు. పాఠం చదివితే గాని ప్రశ్నలకి సమాధానం చెప్పగలుగుతాం. మన దగ్గర ప్రశ్నలే ఉన్నాయి. సమాధానాలు లేవు.
అందువల్ల ఇంత గందరగోళం, ఇంత గజిబిజి. అదే పాఠం చదువుంటే ఇంత గందరగోళం ఉండేది కాదు అన్నమాట ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు మనం ఎట్లాగా బయలుదేరాము? ప్రశ్నలతో బయలుదేరాం. మొత్తం 6 ప్రశ్నలున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా, ఎందుకు ఇలాగా. ఎవరు, ఎట్లా, ఈ మొత్తం 6 ప్రశ్నలు. ఈ 6 ప్రశ్నలకి సమాధానమే ఈ సృష్టి రహస్యాలు మొత్తం మనకి దర్శనమివ్వడం. ప్రశ్నలు వేయకపోతే ఇంకా సృష్టికి సంబంధించిన విషయాలు మనకి తెలియకుండానే ఉంటాయి. అలా ప్రశ్నలు వేయకుండా ఉన్నవాళ్ళే ఈ పవిత్ర గ్రంథాలకి దూరంగా ఉన్నారు. పవిత్ర గ్రంథాలను హేళన చేస్తున్నారు. అంటే ప్రశ్న వేస్తే ప్రశ్నకి సమాధానం వెతుకుతాం. మనం దాన్ని చూసి అది అసంబద్ధంగా ఉంది, అసంగతంగా ఉంది, అసాధ్యంగా ఉంది. బాగానే ఉంది అన్నావు. బాగుంది. ఎందుకుంది? అట్లా ఉన్నదాన్ని ఎందుకు అక్కడిచ్చారు? అందులో ఇదేంటి? దైవవాణి. పవిత్ర గ్రంథము అంటే ఒక వ్యక్తి సొంతంగా కూర్చొని ఊహించి రాసింది కాదు. తన ఊహల్ని కాగితం మీద పెట్టింది కాదిది. తన ఊహలకి అక్షర రూపం ఇచ్చినయి కాదిది. తనకందితే, తను దర్శిస్తే, తను అనుభూతి చెందితే వాటిని ఇక్కడ బెట్టారు. ఇప్పుడు 4 సువార్తలున్నాయి. 4 గాస్పెల్స్ నూతన కొత్త నిబంధన గ్రంథంలో. అవి సొంతగా రాసినవా? అనుభూతి చెంది రాసినవవి. అందితే రాసినవి. క్రీస్తు చెబితే రాసినవి. వీళ్ళ సొంత వాక్యం ఒక్కట్లేదు. అలాగున్నాయి మరి. కానీ మొత్తం మనం ఒప్పుకోవడానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి తీసేయండి అని వాటికి దూరం అయిపోతున్నాం. అందువల్ల మొట్టమొదటగా ఏం చేయాలి? మనం ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు రాబట్టాలి. సమాధానాలు రాబట్టాలంటే మనం టెక్స్ట్ చదవలేదు. పాఠం చదవలేదు. కాబట్టి మనకి సమాధానాలు మన దగ్గర లేవు. అందువల్ల ఈ పాఠం చదివిన వాళ్ళున్నారు కొంతమంది. ఉపదేశం పొందిన వాళ్ళు. ఆ దైవానుభూతికి చెందిన వాళ్ళు. దైవానుభూతిని పొందిన వాళ్ళు. వాళ్ళు పాఠం చదివారు వాళ్ళు. సో, వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం అడిగితే వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అట్లా వచ్చిందనమాట ఈ గ్రంథం. కాబట్టి మనందరము చదువులేని వాళ్ళం ముందు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ చదువులు కాదు. మన గురించిన చదువు. మనము దేంట్లో భాగంగా ఉన్నామో ఈ సృష్టికి సంబంధించిన చదువు. మనం చదవలేదు. అందుకనే ప్రశ్నలు, దానికి సమాధానంగా ఇంటర్‌ప్రిటేషన్స్ అనాల్సొస్తుంది. ఎలిగరి, పొడుపు కథలు. దాన్ని విప్పాలి. పొడుపు కథ అనంగానే విప్పాలి. అది లోపల ఎంతో, ఆ గర్భంలో ఎంతో రహస్యంగా, ఎంతో విషయాన్ని దాచేసి పైన ఏమీ లేనట్టుగా ఒక చిన్న కథలాగా ఇచ్చారు మనకి. పొడుపు కథ. పొడుపు కథ అనంగానే దాన్ని విప్పితే గాని మనం దాని విషయం తెలియదు. దాన్ని విప్పడం చేతవ్వాలంటే పాఠం చదవాలి. అందుకనే పాఠం చదవకుండా ఆ విప్పటం అనేది మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే పాఠం చదివే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం మరి. పెద్దవాళ్ళకి చదువు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. వయోజనుల విద్యా వయోజనుల పాఠశాలని పెడతారు చూడండి. పగలేమో మనం అందరం పనులు చేసుకునేవాళ్ళం. పగలు స్కూళ్ళకి ఎక్కడికెళ్తాం మనం? వెళ్ళటానికి వీల్లేదు. అందుకనే మనలాంటి వాళ్ళకి వయోజనుల పాఠశాల అని చెప్పి రాత్రి పాఠశాల పెడతారు. పగలంతా పని చేసుకొని, రాత్రి అన్నం తిన్నాక భోజనం చేసి అక్కడ కూర్చొని ఒక గంటో, 2 గంటలో నేర్చుకుంటాం. ఆ పాఠాలు అవన్నీ నేర్చుకుంటాం. అట్లాగా
ముందేం చేస్తున్నారంటే మనకి, ఆ పెద్దవాళ్ళకి అంటే ఈ పిల్లలకి చెప్పినట్టుగా ఉండదు పాఠాలు. అయి ప్రత్యేకంగా మనకు కొన్ని విషయాలు తెలుసు గాబట్టి, దానికి అనుగుణంగా మనం త్వరగా అర్థం చేసుకునేటట్టుగా ఆ విద్యా విధానము, ఆ విద్యకి సంబంధించినటువంటి పుస్తకాలు వేరుగా ఉంటాయి. అట్లాగా ఇవి ఇచ్చారనమాట. వయోజనుల పాఠశాలకి తగ్గట్టుగా ఇచ్చిన గ్రంథాలనమాట ఇవి. అందువల్ల ఇవి చదువుకుంటూ కూర్చున్నాం. మనమేమో పాఠం చదవలేదు. సృష్టికి సంబంధించిన పాఠం. పనుల్లోకొచ్చేసాం. పనులు జేస్తూ ఉన్నాము. అందుకని మనకేంటనమాట, ఆ వయోజనుల పాఠశాలలో చేరినట్టు ఇప్పుడు ఈ గ్రంథం మనం పట్టుకున్నామంటే, ఈ రహస్య ప్రకాశము, అట్లాగే ఎకరాల కృష్ణమాచార్య భాగవత రహస్య ప్రకాశము. అంటే మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మొత్తం సాహిత్యం ఏదైతే ఉందో, వేదము, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇట్లా ఎన్ని రకాలైతే ఉన్నాయో, ఆ మొత్తాన్ని వివరిస్తూ, అంటే ఆ మొత్తం యొక్క సారము భాగవతంగా వచ్చింది. అది ఇక్కడ ఎందుకు భాగవతం పట్టుకున్నారంటే ఈకే గారు, వీటి యొక్క మొత్తం సారంగా, ఎందుకంటే వేదం నుంచి మొదలెట్టాడు ఆయన వ్యాసుల వారు. చివరికి అంతా పూర్తి చేశారు. సంతృప్తి కలగలేదు. ఇంత చేశాను ఇవి అర్థమవుతాయా వీళ్ళకి? అందులో అందులోను కలియుగంలో ఉన్న ప్రజలకి అర్థమవుతాయా ఇవి? అని విచారంగా ఉంటే అప్పుడు నారదుల వారొచ్చి ఉపదేశం చేస్తారు. అనుభూతి చర్య అందేటట్టుగా, అనుభూతికి అందేటట్టుగా, ఆ దివ్యానుభూతి, ఆ దైవానుభూతి చదువుతున్నంత మాత్రానే, వింటున్నంత మాత్రానే ఆ పద్ధతిలో రాయి. మనకి అందుబాటులో అవతార పురుషుడు కృష్ణుడున్నాడు. ఆయన కథే రాయి. ఆయన కథకి ఆయన్ని అడ్డం పెట్టుకొని, ఆయన నిమిత్తంగా ఈ సృష్టి మొత్తాన్ని వివరించు. ఎందుకంటే ఈ సృష్టికి సంబంధించిన వాడాయన. ఆ సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు, ఆ ప్రకృతి నియమ నిబంధనలు, సృష్టి అవ్యక్తం నుంచి వ్యక్తం అవ్వడము, సృష్టి నిర్మాణము, వీటికి సంబంధించిన విషయాలు మొత్తం ఆ పద్ధతిలో ఆయన అవతరించడం గాని, ఆయన కాలంలో ఈ మొత్తము ఈ భారత కథ జరిగిన విధానం గాని, ఆ భారతంలో ఉన్నటువంటి పాత్రలు గాని, అవన్నీ అట్లాగా వచ్చినాయి. కాబట్టి ఆయన గురించి వివరిస్తూ, అనుభూతి చెందేటట్టుగా, అదే సమయంలో దాంట్లో నుంచి అంటే 2 అర్థాలొచ్చేటట్టుగా, దాంట్లో నుంచి ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలు తెలుసుకునేటట్టుగా. అట్లాగా రాయి. ఎందుకంటే ఇప్పటి వరకు రాసిందంతా సృష్టికి సంబంధించిన రహస్యాలే గాని, ఈ అనుభూతి పరంగా అన్నట్టుగా రాయలేదు. అందువల్ల కొరవ ఏర్పడి విచారం వచ్చింది. ఇప్పుడు ఇట్లాగా రాయి అని చెప్పి భాగవతం. ఈ మొత్తాని యొక్క సారం. ఆయన అంతవరకు రాసిన ఏవేవైతే ఉన్నాయో, ఆయన అందించినవి. మొత్తానికి సంబంధించిన సారము భాగవతంగా వచ్చింది. అందుకని ఈకే గారు ఏం చేశారంటే, భాగవతాన్ని పట్టుకొని దాంట్లో ఉన్న రహస్యాన్ని ప్రకాశం చేశారు. అట్లాగే ఈ జాఫ్రీ హాడ్సన్ బైబిల్ మరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లెక్క చూసుకుంటే అందరికన్నా ఎక్కువ, ఎక్కువ మంది అనుసరిస్తున్నటువంటి సంప్రదాయంగా ఇది ఉంది. ఎక్కువ గ్రంథాలు ముద్రింపబడే, ఎక్కువ మంది చదివే గ్రంథంగా ఈ బైబిల్ ఉంది. కాబట్టి ఈ బైబిల్‌ని పట్టుకున్నాడాయన. ఈ బైబిల్ ద్వారా ఈ మొత్తం మనందరము ఒక్కటికి సంబంధించిన వాళ్ళము అన్న విషయాన్ని చెప్పడానికి అలాగే ఈయన తీసుకొచ్చాడు. ఇది ఎట్లాగా ఏ పద్ధతిలో మనకు అందజేశారంటే వయోజనుల పాఠశాలలో పెద్దవాళ్ళకి మరి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల వయసులో వాళ్ళు వస్తారు చదువుకుందాం అని జెప్పి. వాళ్ళకి ఆళ్ళు ఈ ఒకటో తరగతి పిల్లలకి నేర్పినట్టుగా 5 సంవత్సరం, 6 సంవత్సరం పిల్లోడికి నేర్పినట్టుగా నేర్పితే ఎట్లాగా? ఇంక వాళ్ళకెప్పుడు నేర్చుకునేటట్టు.
కాబట్టి వీళ్ళ జీవితానుభవం కొంత అక్కడ ఉంది. ఈ జీవిత అనుభవాన్ని ఒక పక్కన ఉంచి, దాంట్లో కొరవ ఏదైతే ఏర్పడిందో, ఆ కొరవని పూర్తి చేయటం. ఆ లోటుని భర్తీ చేయటం. సింపుల్‌గా అయిపోతుంది. అప్పుడు పాఠం చదివిన వాళ్ళం అయిపోతాం. ప్రశ్నలు మనమే సమాధానం చెప్పుకునే ఇదొస్తుంది. అట్లా వివరించుకుంటా వచ్చారనమాట ఈయన. సరే. ఇప్పుడు 4వ చాప్టర్‌లోకొచ్చాం. 4వ అధ్యాయం. మొదటి భాగంలో 4వ అధ్యాయం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలిగరీస్. ఎలిగరీస్. ఇప్పుడు నేను అంతకుముందున్న చాప్టర్‌లో చూసాం గదా! కథ. అంజూరపు చెట్టు ఎండిపోవటం. వాటిల్లో ఉన్న అంతరార్థం ఏంటి? అన్నది మనకి తెలియాలి. మనం పాఠం చదవలేదు గాబట్టి అంటే సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు. మనము పాఠం చదవటానికి మరి ఇక ఇట్లాగా వీళ్ళు చెప్పినయేనానండి మరి ఎట్లాగా మనకి పాఠం చదవాలండి? పాఠం చదువుకుంటాము. సరే పాఠం చదువుదామంటే అవన్నీ రహస్య గర్భితముగా ఉన్నాయి. ఉపదేశం పొందితే గాని అవి అర్థం కావు. ఉపదేశ దీక్ష తీసుకోవాలి. గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆయనకు శుశ్రూష చేయాలి. మరి ఇంత హంగామా ఉంది. ఇది అయ్యే పని కాదు. ఎట్లా మరి? అంటే అందుకనే ద సీక్రెట్ డాక్ట్రైన్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఎక్కడ రహస్య గర్భితము అనేది లేదు. రహస్యాన్ని వివరించేదే గాని, రహస్య గర్భితము అన్నది లేదింక. లోపలేం లేదు. మొత్తం బయటికి బాహాటంగా. మొత్తం గోడలన్నీ తీసేసారు. పై కప్పు తీసేశారు. ఏం లేదింక. ఈ చోటు మొత్తంతో కలిసిపోయిందనమాట. మొత్తం చోటుని గురించి చెప్పుకుంటా వచ్చారు. ఒక క్రమ పద్ధతిలో, ఒక శాస్త్రము, ఒక సైన్స్‌లో ఎలాగైతే పాఠాలు చెప్తారో, ఒక క్రమ పద్ధతిలో, అలాగే మతానికి సంబంధించి, అలాగే తత్వశాస్త్రానికి సంబంధించి ఈ విషయాలన్నీ సమన్వయం చేస్తూ, మొత్తం రహస్యాలన్నిటిని బట్టబయలు చేస్తూ, ఒక క్రమ పద్ధతిలో ఈ సృష్టి ఎలాగా వచ్చింది అన్నదానికి చక్కగా ఇచ్చారు. అది ఒక పాఠంలాగా, ఒక టెక్స్ట్ లాగా అన్నమాట మనకి. అంటే సృష్టికి సంబంధించిన పాఠం చదవాలండి మరి. అది చదవకపోవటం వల్లే గదా! మనం చదువురాని వాళ్ళం అంటున్నాం. మనం డిగ్రీ చదివామండి. ఎంఏ అయింది. లేకపోతే బీటెక్ చదివాం. చదువు లేనోళ్ళంటున్నారు. చదువు రాని వాళ్ళంటున్నారు. బీటెక్ చదివినా గాని. మరి ఆ చదువు గాదు. ఆ చదువు ఈ జన్మకి సంబంధించింది. ఈ జన్మ కూడా నువ్వు జీవనానికి పనికొచ్చేదిగా ఉందది. నీ గురించి తెలిపేదేమన్నా ఉందా దాంట్లో విషయం? ఉన్నా గాని దాన్ని తెలుసుకోలేని పరిస్థితిగా లేదు మనకి. ఒకటి నీ గురించి తెలుసుకునేది ఉంటది ఒకటి. మన గురించి, మనం దేంట్లో భాగమున్నామో ఆ సృష్టి గురించి తెలిపేది. పాఠం 'ద సీక్రెట్ డాక్ట్రైన్' టెక్స్ట్ బుక్. వీళ్ళందరూ అది చదివే ఎక్కిరాల కృష్ణమాచారి అయినా, జాఫ్రీ హడ్సన్ అయినా ఆ టెక్స్ట్ చదివారు వాళ్ళు. ఆ టెక్స్ట్ చదివిన తర్వాత పాఠం చదివితే ఇంకా ప్రశ్నలేమున్నాయి? ఎన్ని ప్రశ్నలని ఇవ్వనండి. ఆ పాఠానికి సంబంధించిందే గదా ప్రశ్నలంటే. పాఠాల తర్వాత చివర్లో ప్రశ్నలిస్తారు. పాఠం పూర్తిగా అయిన తర్వాత. ఆ ప్రశ్నలన్నిటికి సమాధానం ఎక్కడుంటుంది? ఆ పాఠంలోనే ఉంటుంది. పాఠాన్ని దాటి ఉండవు ప్రశ్నలు. కాబట్టి ఈ సృష్టికి సంబంధించిన సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి పాఠం అక్కడ ఇవ్వబడింది. ఇక నువ్వు ఏ క్వెషన్ అయినా ఏసుకో. దాంట్లో నుంచి చక్కగా సమాధానం మనం ఇవ్వగలుగుతాం. ఆ పాఠం చదివారు వీళ్ళు. అందుకే ఇవన్నీ సమాధానాలు ఇవ్వగలుగుతున్నారు ప్రశ్నలకి. ప్రశ్నలు మనం వేసుకోవటానికి మనకి తెలియకపోయినా వాళ్ళే ప్రశ్నలు వేసి
ఆ ప్రశ్నలకి సమాధానాలుగా దాంట్లో నుంచి, ఆ పాఠంలో నుంచి తీసుకొని మనకి అందజేశారు. కాబట్టి దీన్ని చదువుతూ ఉండడం వల్ల ఏమైంది, ప్రశ్నలు మనకి వేయటం చేత కావట్లేదు. ప్రశ్నలు వేసే ఇది విషయము చేత కావట్ల మనకి తెలియటం లేదు. అంటే ఆ ప్రశ్నించే విధానం గూడా వీళ్ళే చెప్తున్నారు. దానికి సమాధానం గూడా వీళ్ళే చెప్తున్నారు. అంత తేలిగ్గా మనకి ఇది అందుబాటులోకొచ్చింది. అంటే మనం టెక్స్ట్ చదవకపోయినా, 'ద సీక్రెట్ డాక్ట్రిన్' మనం పట్టుకోకపోయినా, అదసలు ఉందో లేదో అని తెలియకపోయినా మనకి, అవే విషయాల్ని మనకు ఎంతో చక్కగా అర్థమయ్యేటట్టుగా దీంట్లో మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు, ఇప్పుడు వరకు అనుమానాలు, ప్రశ్నలు అట్లాగా చెప్పుకుంటా వచ్చారు. ఇప్పుడేంటంటే, ఈ చాప్టర్‌లో వీళ్ళు వివరించబోయేది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలిగరీస్. ఇంటర్ప్రిటేషన్ అంటే గూఢార్థాన్ని తెలియజేయటం, వివరించటం. అంటే తెలియని దాన్ని వివరించటం. ఇంటర్ప్రెట్, ఇంటర్ప్రిటేషన్. వేటిని వివరించటం? ఎలిగరీస్. అంటే ఏంటవి? రూపకాలంకారము, దృష్టాంతముగా చెప్పినటువంటి కథల్ని. కథల్లో ఉన్నటువంటి ఆ మార్మికతని, ఆ రహస్యాన్ని. Events characters are to be understood as representing other things. ఇప్పుడు దీన్ని ఉన్నదున్నట్టుగా కాకుండా, ఇవి ఒక నాటకంలాగా చూడాలి మనం. ఒక సినిమాలాగా చూడాలి. నాటకంలో ఏం చేస్తారు? వేరే ఎక్కడో జరిగితే వాటికి వాటిని అనుకరిస్తూ ఇక్కడ పాత్రలు కొన్ని ఉండి, ఆ పాత్రల ద్వారా సంభాషణలు మాట్లాడడం చేస్తారు. అక్కడెక్కడో జరిగిన దాన్ని. వేరే దాన్ని మనకి తెలియజెప్పడం కోసం. ఎప్పుడో, ఎక్కడో జరిగింది. అది దాని సంగతి మనకి తెలీదు. అందువల్ల ఈ పాత్రల ద్వారా ఒక కథ రాసి దానికి, ఆ కథలో కొన్ని పాత్రలు పెట్టి, ఆ పాత్రల ద్వారా సంభాషణలు, ఆ మాటలు పలికించి, వాటి ద్వారా మనకు ఆ సంఘటన గురించిన వివరాలు అందజేయటం. అంటే మనం ఈ గ్రంథంగా రాసిన దానికన్నా, ఇట్లా నాటకంగా చూసిన దానికి మనం త్వరగా అర్థం అవ్వటానికి వీలవుతుందండి. ఇట్లా మనం చెప్పుకుంటున్నా గాని దీనికన్నా ఒక నాటకంలాగా. అందుకే ఫ్రీ మాసనరీ అని ఒక డ్రామాలాగా, ఒక నాటకంలాగా, ఒక సినిమాలాగా రూపొందించారు. అంటే త్వరగా మనలో ముద్రింపబడుతుందది. త్వరగా మనలో ఉన్న అదే విషయము మేల్కొనటానికి వీలవుతుంది. ఇవన్నీ ఏంటి? మేల్కోవటం కోసం. ఎందుకిచ్చారు ఇవన్నీ అంటే, దానికి సంబంధించిన విషయాలన్నీ మన దగ్గర నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అందరి దగ్గర అన్ని విషయాలున్నాయి. మనందరము చదువుకున్న వాళ్ళమే. చదువుకోకపోతే ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. సృష్టిలో 7 స్థాయిలు దాటి, ఏడో లోకంలో, ఏడో 3 స్థాయిల్లో ఒక్కొక్క స్థాయిలో ఏడేసి విధాలుగా, ఇట్లా ఏడేసి లోకాలు, ఏడేసి లోకాలుగా, 7 ఏళ్ళు 49 ఉపలోకాలు ఇవన్నీ కలిపి, ఈ భూలోకానికి, స్థూల జగత్తుకి ఇక్కడికొచ్చామంటే, చదువు లేకపోతే ఎట్లా వస్తాం? చదువుంది. చదివాం. అయితే ఇక్కడికొచ్చేటప్పటికల్లా మర్చిపోయాం. మరపు వచ్చింది. కాబట్టి వాటిని మేల్కొల్పటం అంతే. మరలా గుర్తు తెచ్చుకోవటం. అది చూడంగానే మనకి ఓహ్! నాకు తెలుసు గదా ఇది అని అప్పుడు జరిగిన విషయం మనకు గుర్తొచ్చేస్తుంది. ఇట్లా గుర్తుకు తీసుకురావడం అన్నమాట. సో, ఈ విషయాలేంటో మనము రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.
ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. వాసుదేవ. హల్లెలూయా.